Hey amigos, welcome back to my channel. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఏ బుక్స్ చదివితే మనకి జాబ్ ఈజీగా కొట్టచ్చు అనే దాని గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ అయితే చూస్తున్నట్టయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో లైక్ చేసిన తర్వాత ముందు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా ఏఎల్పీస్ కోసం ప్రత్యేకించి ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను. మనకి కిందకి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అయితే ఏఎల్పీ సిరీస్ అనేది ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాని గురించి మీరు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు. అక్కడ వెళ్ళి చెక్ చేసేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే మనకి ఏ బుక్స్ చదివితే మనకి పక్కాగా జాబ్ వస్తుందని చెప్పి చాలామంది ఆడడం అయితే జరుగుతుంది. నాకు కామెంట్స్లో కానీ పర్సనల్ మెసేజెస్లో కానీ. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం నెంబర్ అయితే అడగండి. చాలామంది నెంబర్ అయితే అడుగుతున్నారు. నేనైతే నెంబర్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అయితే షేర్ చేయలేను కదా, అదొకటి. ఇంకా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మాట్లాడాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కాల్ మీ ఫర్ యాప్ లింక్ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే కాల్ చేయొచ్చు మీరు. ఓకే, టాపిక్లోకి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మామూలుగా అయితే ఏదైనా సరే ఎగ్జామ్కి సిలబస్ మీరు ప్రింట్ తీసుకుంటారు. ప్రింట్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ అయితే ఉంటాయి. అవి మీరు కన్ఫామ్గా చదవాల్సిందే అనమాట. ఎందుకంటే మినిమం బేసిక్స్ అనేటివి అక్కడి నుంచి ఆ సబ్జెక్ట్ నుంచే వస్తాయి అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి చూసుకుంటే జీకే, స్టాండర్డ్ జీకే అయితే లూసెంట్ మీరైతే చూసుకోవచ్చు. ఎందుకంటే అది ఎన్సీఆర్టీ నుంచి అక్కడి నుంచి తీసుకుంది కాబట్టి అక్కడి నుంచి స్టాండర్డ్ మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది సబ్జెక్టు, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు. ఇంకా మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్కి వస్తే కొన్ని టాపిక్స్ మనకి బేసిక్ అరిహంత్ కానీ లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ కానీ మీరైతే బేసిక్ అయితే చదువుకోవచ్చు. మీరు అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా కూడా మనకి అరిహంత్ అయితే పనికి వస్తుంది. మరి నేను ఈ బుక్స్ ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎగ్జామ్స్కి అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా టెక్నికల్ వాటికి కూడా కొన్ని బుక్స్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే అందరూ అడుగుతూనే బుక్స్ కొనుక్కొని తెచ్చేసుకున్నారనమాట. తెచ్చేసుకొని అన్న నేను బుక్స్ తెచ్చేసుకున్నాను, ఇది చదివితే పక్కా జాబ్ వస్తుందా ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకరు అడుగుతున్నారు, అన్న ఇప్పుడు బుక్స్ తెచ్చుకున్నాను, సబ్జెక్ట్ వెనకాల ఉన్న బిట్స్ చదివితే సరిపోద్దా లేకపోతే మొత్తం బుక్ అంతా చదవాలా? ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ చదివితేనే మన ఎగ్జామ్స్ క్రాక్ చేసేపాటైతే అందరూ ఇంత స్ట్రగుల్ ఎందుకైతారు? అది ఒక్కసారి అయితే ఆలోచించండి. కాబట్టి బుక్స్ ఎలా చదవాలి ఏం కథ అనేది అసలు బుక్స్ ఎలా చదవాలి, చదవడానికి ఏమైనా ఫార్మాట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్. మీరు ఎగ్జామ్ అనేది మీరు ఎట్లా చూస్తారంటే ఒక గేమ్ ప్లే మాది చూడండి. ఇది వచ్చేసి ఒక మెమరీ గేమ్ అనవచ్చు, లేకపోతే అనాలిసిస్ గేమ్ అనవచ్చు. ఇలా మీరు ఒక ఎగ్జామ్లో ఒక గేమ్లా చూసినారంటే మాత్రం మీరు దాన్ని అయితే ఆడుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మనకేదైనా సరే గ్రూప్ డి నుంచి గ్రూప్ ఏ వరకు జాబ్స్ ఉంటాయి. గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ, లేకపోతే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నట్లు ఇలా అయితే జాబ్స్ అయితే ఉంటాయి కదా మనకి. ఒక్కొక్క ఎగ్జామ్లో వాడు అడిగే ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. గ్రూప్ డి, గ్రూప్ సి వరకు వచ్చేసి మనకి మెమరీ బేస్డ్ అయితే మనకి బాగా వరకు అడుగుతారనమాట. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 వచ్చేసరికి అనాలిసిస్ కానీ దాని వెనకాల వచ్చిన రీజన్స్ కానీ కంక్లూజన్స్ కానీ ఇట్లాంటివి అయితే ఆడడం అయితే జరుగుతుంది. అయితే మరి బుక్స్ ఎందుకు చదవాలా లేదా అంటే ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు దేనికైనా సరే నేను చెప్పినట్టు సిలబస్కి అయితే బుక్స్ తీసుకొని చదివేస్తారు కదా, బేసిక్ ఫస్ట్ అది చదివేసేయండి. మొత్తం చదివేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆట షురూ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము బిట్స్ సాల్వ్ చేయడానికి కూర్చుంటాం అనమాట. ఇప్పుడు మనకి బిట్స్ మనం చదివిన సబ్జెక్టు మనకి ఎంతవరకు గుర్తుంది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకొక చిన్న కీ పాయింట్ ఏంటంటే మనకి సీనియర్స్ చెప్పేది కానీ ఇంకెవరైనా ట్యూటర్స్ చెప్పేది కానీ కోచింగ్ పర్సన్స్ చెప్పేది కానీ లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని వాటిలో వచ్చిన కీ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఆ కీ ఏరియాస్ని తీసుకొని ముందు అక్కడ చదివిస్తే 80% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అది నిజమా అంటే నిజమే, కానీ ఎంతవరకు 2017 వరకు నడిచింది. అది 2017-18 వరకు ఎగ్జామ్స్ వరకు కూడా దాదాపు నడిచింది. అది అంటే 80% కాదు 70% అనమాట. నేను ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్కి అలా జరుగుతుందా అంటే చెప్పలేము. 60% అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. కాకపోతే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ రిపీట్ అవుతాయని అయితే నేనైతే చెప్పను, కానీ ఆ కీ ఏరియాస్ నుంచి అయితే వస్తాయని మాత్రం చెప్తాను. ఇంకోటి ఏంటంటే రాను ఈ ఎగ్జామ్స్ ఎలా తయారవుతున్నాయంటే ఎగ్జామ్స్ మనం నేర్చుకొని పెట్టేది కాదు, కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ మరి తయారైపోతుంది అనమాట. వాడు మనకి చేసే జాబ్లకి రాసే ఎగ్జామ్లకి సంబంధం లేకుండా పోతుంది. కాకపోతే సిస్టమ్ అనేది ఆ కాంపిటీషన్ని ఫిల్టర్ చేయడానికి అలా తయారైతే చేయడం అయితే జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది ఎగ్జామ్
సిస్టమ్ అనేది. ఇంతకుముందు 2000స్లో వచ్చేవాళ్ళు మనకి తెలుగులో అయితే హైటెక్ విజయరహస్యం అట్లాంటి ఒక బుక్ చదివేస్తే జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, 2005, 2010, 2015 వరకు కూడా నడిచింది అది. తర్వాత ఏమైంది, ఎప్పుడైతే మనకి జీకేని మార్చి జిఎస్గా పెట్టాడో, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేశాడో, జనరల్ స్టడీస్ అయిపోయింది. జనరల్ స్టడీస్ నుంచి ఆ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ నుంచి స్టాటిక్ అప్రోచ్ నుంచి డైనమిక్ అప్రోచ్గా మారింది. తర్వాత నుంచి ర్యాపిడ్గా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, వాళ్ళ పేపర్ సెట్టింగ్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఎగ్జామినర్ మనకి ఏ విధంగా ఆలోచిస్తాడో మనం కూడా ఆ రకంగానే ఆలోచించి మనకి ప్రిపేర్ అయితే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో మనకైతే పేపర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పేపర్ ఎప్పుడో 1 month బిఫోర్ ప్రింట్ చేస్తారు కాబట్టి అక్కడి వరకే మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. పేపర్ ప్రింట్ చేసిన నుంచి ఒక 15 days బిఫోర్ వరకు తీసుకొని చెప్పడం అయితే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారంటే నిన్నటి వరకు కూడా మనం చదవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు అయితే ఉంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే డైనమిక్గా మనకి సిచ్యువేషన్స్ మారుతూ పోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ లెవెల్ కూడా మారుతూ పోతూ ఉండాలి. అంతేగాని ఓన్లీ బుక్ చదివితే వచ్చేస్తుందా, లేకపోతే బుక్ వెనుకలు ఉన్న బిడ్స్ చదివితే చాలా అని క్వశ్చన్ అనేది చాలా సిల్లీ క్వశ్చన్స్ అవి. మీరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను చెప్పే సజెషన్స్ అయితే ఇవి. కాబట్టి ముందైతే సబ్జెక్ట్ చదవండి, తర్వాత బుక్ వెనుకల బిట్స్ చేయండి. దాని తర్వాత ఇంకా మీరు ఇక్కడికి వచ్చినారంటే 60% వరకే వచ్చినారు అంటే ప్రీవియస్ బిట్స్ చేయండి. ప్రీవియస్ బిట్స్ చేసిన తర్వాత 60% వరకే వచ్చినారు. మిగతా 40%లో 100% ఎవరు కంప్లీట్ చేయలేరు. 25 to 30% వరకు అంటే 90% వరకు అయితే రాగలరు. ఆ 90% మీరు ఎలా రావాలి అంటే మిమ్మల్ని మీరు షేర్ చేసుకోవాలి. దాని తగ్గట్టు ఏంటంటే మరి ఇంకొకటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి, లేదంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా పబ్లికేషన్స్ అయితే చెప్పండి, లేకపోతే వేరే ఏదైనా బుక్స్ మార్కెట్లో ఉంటే చెప్పండి అంటారు. కాకపోతే మీకు ఇప్పుడు కూడా సరే మార్కెట్ ఒక బుక్ రిలీజ్ చేశానంటే 6 months వరకు మరి వేరే బుక్స్ మనకి ఆ పబ్లికేషన్ వాడు రిజిస్టర్ చేయడం అనమాట, అదే పబ్లిష్ చేయడం అనమాట. మీరు ఎన్ని బుక్స్ అన్నీ కొంటూ ఉంటారు. ఒక బుక్ యావరేజ్గా 200 వేసుకున్నా అని 300 వేసుకున్నా అని ఎన్ని బుక్స్ అన్నీ కొంటూ ఉంటారు. ఒక 15 మోడల్ పేపర్స్ 20 మోడల్ పేపర్స్ ఉంటాయి. మీరు కూర్చుంటే ఒక 1 weekలో 10 daysలో అన్ని మోడల్ పేపర్స్ అన్నీ అవగొట్టే కెపాసిటీ మీకు ఉంది. మరి ఎన్ని బుక్స్ అన్నీ కొంటూ ఉంటారు. ఆ మోడల్ పేపర్స్ చదివితేనే సరిపోద్దా? కాదు కదా. ఆ మోడల్ పేపర్స్ స్టాండర్డ్ అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. కాబట్టి దీనికంటే ఒక సొల్యూషన్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కొన్ని మన కోసమే అంటే వాళ్ళ కోసమే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనలాంటి ఆస్పిరెంట్స్ కోసమే కొన్ని ఏం చేస్తారంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అడ్డా 247 కానీ, లేకపోతే textbook.com కానీ, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ టుడే కానీ, ఇట్లా కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి కదా. వాళ్ళైతే రెగ్యులర్గా ఈ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ పలానా ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ యాప్ తీసుకున్నాను అనుకోండి. టెక్స్ట్ బుక్ యాప్లో మీరు రైల్వే, యూపీఎస్సీ, స్టేట్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలా అన్నిటికి కలిపి డిఫరెంట్ మోడల్ పేపర్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. లిటరల్ చెప్పాలంటే 100 to 1000s ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఫ్రీగా అవైలబుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం చెప్పాను కదా డైనమిక్ అప్రోచ్ మారుతుంది అని చెప్పి. ఆ మారుతుంది ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అనాలిసిస్ చేసి అవి మనకి మళ్ళీ మోడల్గా క్వశ్చన్స్ పెట్టి అవైతే పెయిడ్ ఎగ్జామ్స్ కింద అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి నేనైతే మీరు ఏం చెప్తానంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి ముందైతే ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా ఉన్న మొత్తం మెటీరియల్ అంతా చదివేసేయండి. ఫ్రీగా ఉన్న ఎగ్జామ్స్ అన్నీ రాసేయండి. ఎప్పుడైతే మీరు ఫ్రీ ఎగ్జామ్స్ అయితే రాసినారో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. తర్వాత మీ ఎగ్జామ్కి సంబంధించి తర్వాత మీరు ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటారు. ఇయర్లీ ప్యాకేజెస్ దాదాపు ఒక 300-350 రూపీస్ అయితే ఉంటుంది. అంతకుమించి అయితే పడదు. మీరు ఒక మోడల్ పేపర్ బుక్ కొనే బదులు మీరు ఇట్లా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్, మీకు ఏది అప్డేట్ అయ్యేది డైలీ మీరు రాస్తూ ఉండొచ్చు. ఇంకా చాలా వరకు పెయిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న గ్రూప్ డి ఎగ్జామ్ కానించి నీకు సివిల్స్ వరకు మొత్తం దాదాపు అన్ని మోడల్ పేపర్స్ అయితే మీకైతే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు యూ విల్ గెట్ షైన్ ఈజీలీ అనమాట. మీరు అనుకోవచ్చు 350 రూపీస్ అంటే పెద్ద అమౌంట్ అయితే కాదు. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రోజుకు ₹1 అన్నట్టు.
₹1 మీరు రోజుకి ఖర్చు పెట్టి ఒక మోడల్ పేపర్ తీసుకొని రాస్తున్నట్టు అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఇది తీసుకుంటే మీ ఓన్లీ ఆస్పిరెంట్స్ కోసం ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా మీకు ఇంకా అది కూడా ఎక్కువ అనుకుంటే నేను ఒక కోడ్ చెప్తాను, అది కావాలంటే అది మీరు ఇన్స్టాల్ చేసినట్టు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అది మీరు ఇష్టమవుతూనే మీకు కావాలంటే చేయండి, లేకపోతే లేదు. అండ్ ఫైన్ ఏంటంటే మెయిన్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో కూడా మీరు స్టాటిక్, ఇంకొంతమంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు స్టాటిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాక్టీస్ అయితే యాప్టిట్యూడ్ అయితే రీజనింగ్ అయితే మనం ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్గా మనం చేసేస్తాము. ఇంకా జిఎస్ వరకు వచ్చేసి మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చెప్పి మనకి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చెప్పి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దానికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి బ్రదర్, కొన్ని మెమరీ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని ఫార్మాటింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవైతే నేను ఫర్దర్ వీడియోస్లో నేనైతే అప్డేట్ చేస్తాను. కాబట్టి ముందుగా మీరైతే దీనికి లైక్ చేయండి. దీనికి ఒక మినిమం ఒక 200 లైక్స్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది. కాబట్టి టార్గెట్ 200 లైక్స్ అనుకోండి. తర్వాత 200 మీ ఎవరైనా యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎర్లీగా మీరు పాసిబుల్ వెళ్ళాలి అంటే దాని గురించి కూడా నేను కొన్ని సార్ట్అవుట్ చేసి నేను అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి స్టేట్ ట్యూన్డ్. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ మీకోసం అయితే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మీకైతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ, డౌట్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఇంకా మంచి వీడియోస్ టాపిక్స్ కూడా మీరు చేద్దాం. ఓకే రైట్, సైనింగ్ ఆఫ్, బై.